ఉద్యమ సమయంలో ప్రజల్లో ఉండే భావోద్వేగాలు ఎల్లకాలం ఉండవని కేసీఆర్ ఎందుకో గుర్తించడానికి కూడా ఇష్టపడడం లేదు. రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలమవుతున్నా ఇప్పటికీ పాత వ్యూహాలతోనే సెంటిమెంటునే ఆసరాగా చేసుకోవాలని కేసీఆర్ భావించడం ఆశ్చర్యంగా ఉంది. గత ఎన్నికల్లో తనను ఓడించిన ప్రజల మీద అలిగి 2 ఏళ్లుగా కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. చంద్రబాబు ఎన్నికల్లో ఓడినప్పుడు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా ముఖం చాటేయలేదు. 2024కు ముందు జగనన్కో నుంచి శాసనసభలో ఎన్ని అవమానాలు ఎదురైనా జంకకుండా హాజరయ్యారు. పార్టీని నిలబెట్టుకున్నారు. చివరికి తన సతీమణిని ఘోరంగా అవమానించడంతో తట్టుకోలేక కౌరవ సభగా మారిన గౌరవ సభలోకి మళ్లీ ముఖ్యమంత్రిగానే వస్తానని చెప్పి బహిష్కరించారు. చంద్రబాబును హేళన చేసే కేసీఆర్ మాత్రం శాసనసభకు వెళ్లడానికి ఇష్టపడడం లేదు. చంద్రబాబును ఏవగించుకోవడం వల్ల కేసీఆర్కు కలిగే ప్రయోజనమేమిటో తెలియదు. రాజకీయాలలో తాను చంద్రబాబు కంటే అధికుణ్ణని భావించి లాభం లేదు. రుజువు చేసుకోవాలి. వరుస ఎన్నికల్లో ఓడిపోతున్నా పార్టీని తిరిగి విజయ తీరాలకు చేర్చినప్పుడే కేసీఆర్ కూడా మొనగాడవుతారు. అంతేగాని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబును తిట్టిపోయడం వల్ల ప్రయోజనం ఉండదు. జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్, బీజేపీలకు అస్సలు పొసగదు. అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు నెరపడానికే ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఈ పని చేయకపోగా కేంద్రంపై కాలు దువ్వేవారు. ఆ కారణంగా తెలంగాణ రాష్ట్రం నష్టపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కేంద్రం నుంచి గరిష్టంగా ప్రయోజనం పొందుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారన్న అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో కూడా ఏర్పడింది. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా తెలంగాణపై తనకే పవర్ ఆఫ్ అటార్నీ ఉన్నట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి, కేటీఆర్ వాడుతున్న భాషను తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలు అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారు. తెలంగాణ సెంటిమెంటుకు ఇప్పుడు తావు లేదు. చంద్రబాబు, రేవంత్ మధ్య సఖ్యత ఉన్నందున ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలుంటే సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు. ఇలాంటి వ్యవహారాల్లో కేసీఆర్ పెద్దరికం చూపితే ప్రజలు హర్షిస్తారు గాని తంపులు పెట్టడాన్ని హర్షించరు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఒకరినొకరు రాజకీయంగా దెబ్బతీసుకోవాలని అనుకోవడం తప్పు కాదు. ఆ క్రమంలో కక్షపూరితంగా వ్యవహరిస్తే మాత్రం తెలంగాణ సమాజం ఆమోదించదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దెబ్బతీయడానికి చంద్రబాబును తెరమీదకు తేవడం ద్వారా తెలంగాణ సెంటిమెంటును రగిలించే ప్రయత్నాలను కేసీఆర్ మళ్లీ మొదలు పెట్టడంతో దీనికి విరుగుడుగా తెలంగాణలో వెలమ సామాజిక వర్గాన్ని ఒంటరి చేయడానికి రేవంత్ రెడ్డి వ్యూహరచన చేశారు. రావులంతా ఏకమై వచ్చినా తననేమీ చెయ్యలేరని రేవంత్ రెడ్డి సవాలు చేయడం వెనుక ఆంతర్యమిదే. రెడ్డి సామాజిక వర్గాన్ని తన వెనుక సంఘటితం చేసుకోవాలన్న లక్ష్యంతోనే రావులు అన్న పదాన్ని రేవంత్ రెడ్డి ప్రయోగించి ఉంటారు. తాను రాజకీయం చేసినంతకాలం రావులను అధికారంలోకి రానివ్వబోనని ఆయన శపథం కూడా చేశారు. బీసీ రిజర్వేషన్లు పెంచాలనుకోవడం వల్ల రెడ్డి సామాజిక వర్గం కినుక వహించిందన్న ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. దీంతో రెడ్డి సామాజిక వర్గాన్ని తనకు అనుకూలంగా సంఘటితం చేసుకోవడానికే రావులు అంటూ వెలమ సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రి తెరమీదకు తెచ్చారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తారక రామారావు, హరీష్ రావులను మళ్లీ అధికారంలోకి రానివ్వనని చెప్పడం అసంతృప్తితో ఉన్న రెడ్లను ఉత్తేజపరచడానికే అన్న అభిప్రాయం ఉంది. తెలంగాణలో కులగణన చేసిన రేవంత్ రెడ్డి బీసీల సంఖ్య ఇంత అని ప్రకటించారే గాని బీసీలలో ఏ కులం వాళ్లు ఎంతమందో ఎక్కడా ప్రకటించలేదు. ఇది చాలా తెలివైన నిర్ణయం. కులాల వారీగా జనాభా లెక్కలు ప్రకటించి ఉంటే బీసీ కులాల మధ్య గొడవలు జరిగేవి. కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ తప్పు చేశారు. ఫలితంగా అక్కడ బీసీల మధ్య గొడవలు మొదలయ్యాయి. బీసీలంటే ఎన్నో కులాల సమూహం. ఎవరికి వారు తమ కులం జనాభా ఎక్కువని భావిస్తుంటారు. ఈ కారణంగా కులాల వారీగా బీసీల జనాభా వివరాలు ప్రకటించకూడదని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఇలాంటి విషయాలలో రేవంత్ రెడ్డి తెలివిగా అడుగులు వేస్తూ ఇటు ప్రజల్లోనూ అటు పార్టీలోనూ
తన పట్టు పెంచుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రాఫ్ పెరిగింది. పార్టీలో ధిక్కార స్వరాలు కూడా సర్దుకున్నాయి. మంత్రివర్గంపై ఆయనకు పట్టు లభించింది. వచ్చే ఎన్నికల తరువాత కూడా తానే ముఖ్యమంత్రినని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు ప్రకటించుకోవడం అసాధారణం. రేవంత్ రెడ్డి ఈ మధ్య అటువంటి ప్రకటన చేయడం అతనిలోని ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. అధికార యంత్రాంగం కూడా ఇప్పుడిప్పుడే దారిలోకొస్తోంది. కేసీఆర్ అండ్ కో మాత్రం రేవంత్ను ఇప్పటికీ తక్కువ అంచనా వేస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లి కాంగ్రెస్లో చేరి అనతి కాలంలోనే ముఖ్యమంత్రి కాగలగడం మామూలు విషయం కాదు. అయితే రేవంత్ రెడ్డి షార్ట్ కట్లో ముఖ్యమంత్రి అయ్యారని, ఆయన పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి అయ్యారని కేటీఆర్ ప్రభృతులు విమర్శిస్తున్నారు. కోటా ఏదైనా రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఇప్పటికే 2 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. మిగతా 3 ఏళ్లు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారనడంలో సందేహం లేదు. అయినా ఆయనను ముఖ్యమంత్రిగా గుర్తించం అని కేసీఆర్ అనుకో భావిస్తే అది వారిష్టం. భాష విషయంలో కూడా కేసీఆర్, రేవంత్, కేటీఆర్ సంయమనం పాటించాలి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నీ యవ్వ అని బహిరంగ సభలో మాట్లాడడం తప్పు. ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి అలాంటి మాటలు రావడాన్ని ప్రజలు హర్షించరు. అయితే ఇందుకు ప్రతిగా కేటీఆర్ మాట్లాడిన మాటలు మరీ నేలబారుగా ఉన్నాయి. తన తండ్రిని దూషించిన రేవంత్ రెడ్డిపై తనకు చాలా కోపంగా ఉందని, దొరికితే ఎడమకాలు చెప్పుతో కొట్టాలని ఉందని అన్నారు. ముఖ్యమంత్రిని పట్టుకొని చెప్పుతో కొడతానని అనడం అభ్యంతరకరమే కాదు, నేరం కూడా. ముఖ్యమంత్రిగాడు అని కూడా పరుషంగా మాట్లాడారు. వ్యక్తిగా రేవంత్ రెడ్డి వేరు, ఆయన ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి. మనకిష్టం లేకపోయినా ముఖ్యమంత్రిగా ఆయనను గౌరవించాలే గాని వాడు వీడు అనడమేమిటి? ఇలాంటి మాటలు, ఇలాంటి ప్రవర్తన వల్లే వాళ్ళకింకా దిగలేదు అని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. 2024 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నవారు బూతు భాషను అధికార భాషగా మార్చుకొని 11 సీట్లకే పరిమితమైన విషయం తెలంగాణలోని రాజకీయ నాయకులు గుర్తించకపోవడం విషాదం. అభివృద్ధిలో పోటీ పడ్డంలో తెలుగు రాష్ట్రాలు ఆదర్శంగా నిలబడాలి కానీ ముతక భాష ప్రయోగంలో కాదు. ఇకనైనా మన నాయకులు తెలుగు జాతికి తలవంపులు తెచ్చే మాటలు కట్టి పెడతారని ఆశిద్దాం.